మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ ఈ జూలై 11న సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. కేపీహెచ్పీ, కొత్తపేట్, ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ. కేవలం కోచింగ్ సెంటర్లు 100 కోట్లు దండుకోవడానికే నిరుద్యోగులను రెచ్చగొట్టి ఈ పని చేయిస్తున్నారని చెప్పేసి సీఎం వ్యాఖ్యలు నిజమే అంటారా? అది అంత అబద్ధం అండి. సీఎం వ్యాఖ్యలన్నీ అబద్ధము. ఎందుకంటే కోచింగ్ సెంటర్ వాళ్ళంటే రియాజ్ సారే వాళ్ళ దగ్గర ఉన్నారు కదండి. రియాజ్ సార్ కోచింగ్ సెంటర్ చేసిన అతనే కదా. మరి అలాంటి వాళ్ళ మాటలు మరి రియాజ్ సార్ మాటలు వాళ్ళు ఎందుకు వింటున్నారు? ఫస్ట్ అది మేము అంటున్నాము. కోచింగ్ సెంటర్స్వి మరి సార్ కూడా ఆలోచించాలి. కోచింగ్ సెంటర్స్ వాళ్ళ మాటలు అంటే వాళ్ళ మాటలు వినే డేట్స్ పెడుతున్నారా వీళ్ళు? మాకు కూడా డౌట్ అనిపిస్తుంది. కోచింగ్ సెంటర్ వాళ్ళ మాటలు విని సీఎం సార్ వీళ్ళందరూ డిసైడ్ అయ్యి అలా డేట్లు పెడుతున్నారా అనేసి మాకు డౌట్ అనిపిస్తుంది. కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఒకటండి, నిన్న డిఎస్సి కూడా ఇలానే అన్నారు కదా. డిఎస్సిది మరి 1 మంత్లా కోచింగ్కి వెళ్తారా అండి? ఇప్పుడు డిఎస్సి మేము పోస్ట్పోన్ చేయమంటే 1 మంత్ కోచింగ్ వెళ్దాం మేము. డిఎస్సి వాళ్ళు ఏంటంటే రివిజన్ టైం అండి. రివిజన్ టైంలో కోచింగ్కి వెళ్ళారు ఒకటి. వాళ్ళ దానికి కూడా ఇది చాలా అది కరెక్ట్ అయితే కాదండి. కోచింగ్ సెంటర్స్ అనేది మేము మాత్రము అది కరెక్ట్గా అనుకోవట్లేదు. ఎందుకంటే సార్ వాళ్ళు మరి వాళ్ళ మాటలు విని పెడుతున్నారేమో డేట్స్. మరి ఎడ్యుకేషన్ మినిస్టరా లేరు. మరి ఎవరిని డిసైడ్ చేసి చేస్తున్నారో కూడా తెలియట్లేదు. మాకు కూడా తెలియట్లేదండి. కేటీఆర్, హరీష్ రావు ఓయూలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత ఆలోచిస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అది ఎంత కరెక్ట్ అండి? అంటే మా సమస్యల కోసం మేము పోరాడితే అది కరెక్ట్ కాదా? మళ్ళీ దానికి రాజకీయంగా పూసి కేటీఆర్ అనేసి వాళ్ళని అంటున్నారు. మరి ఇప్పుడు వాళ్ళని ఎందుకు ధర్నాలా కూర్చోమంటున్నారు? వాళ్ళెందుకు ధర్నాలా కూర్చుంటారండి? వాళ్ళని ఎందుకు కూర్చోమంటున్నారు? ఇప్పుడు కేటీఆర్ సార్ కాదనేసే కదా మిమ్మల్ని గెలిపించుకున్నాము. మరి మీరు మాకేం న్యాయం చేస్తున్నారు? అది మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి సార్ని. ఇప్పుడు డిఎస్సి వాళ్ళదైతే ఇప్పుడు మేము డిఎస్సి అనండి, డిఎస్సి అండ్ గ్రూప్ 2 డిఎస్సి రాసే వాళ్ళు కూడా గ్రూప్ 2 రాస్తారు. ఇప్పుడు మాకు అక్కడ టైం ఎక్కడ ఉందండి? డిఎస్సి 7th మాకు ఆగస్టు 5th దాకా డిఎస్సి ఎగ్జామ్స్ అని పెట్టారు. జూలై 8th నుంచి ఆగస్ట్ 18th నుంచి ఆగస్ట్ 5th దాకా. మరి జూలై 8th నుంచి ఆగస్ట్ 5th దాకా పెట్టి 7th రోజు గ్రూప్ 2 అంటే మేము ఎలా ప్రిపేర్ అవుతామని చెప్పండి? గ్రూప్ 2కి కూడా ఇంకోటి గ్రూప్ 2లో కూడా మాకు పోస్టులు పెంచాలి, ప్లస్ పోస్ట్పోన్ చేయాలి, డిసెంబర్లో కండక్ట్ చేయాలి. ఇంకోటి డిఎస్సిది కూడా అండి. డిఎస్సిది ఏంటంటే 25,000 మెగా డిఎస్సి వేస్తానని చెప్పారండి. ఇప్పుడు మేము 11,000 వేసామని చెప్తున్నారు. చూపివనండి. ఎస్ఏ సోషల్ స్టడీస్ హైదరాబాద్లో బీసీడీలో 0 పోస్టులు అండి. మరి నేను టెట్ క్వాలిఫై ఏం లాభము? మేము ఇవన్నీ చేసి ఏం లాభం అండి? ఇన్ని రోజులు వెయిట్ చేసినాక, ఈ గవర్నమెంట్ కోసం వెయిట్ చేసినాక మాకు 25,000 వస్తాయని మెగా డిఎస్సి వేస్తారనేసే కదా మేము గెలిపించుకుంది సార్ని. ఇంకా గ్రూప్ 1 పెట్టారండి. మేము టెట్ వెయిటేజ్ ఉంటుందండి. డిఎస్సి క్వాలిఫైగా డిఎస్సిలో మాకు టెట్ వెయిటేజ్ ఉంటుంది. లాస్ట్ వీక్ మొత్తం టెట్ ఎగ్జామ్స్ రాసాం. టెట్ ఎగ్జామ్స్ రాసాక గ్రూప్ 1 రాసాము. గ్రూప్ 1 ఎప్పుడు 10 డేస్కే, మళ్ళీ జూన్ 9థ్కే గ్రూప్ 1 రాసాం. గ్రూప్ 1 రాసాక హెచ్డబ్ల్యూఓ రాసాం 24th, మళ్ళీ 15 డేస్ గ్యాప్లో హెచ్డబ్ల్యూ అయిపోగానే డిఏఓ అయిపోయిందో లేదా 4th, మళ్ళీ 18th రోజు డిఎస్సి అంటున్నారు. డిఎస్సి తర్వాత 1 డే గ్యాప్తో గ్రూప్ 2 అంటున్నారు. ఇది ఏంటండి అసలు? డేట్స్ ఎలా ఫిక్స్ చేస్తున్నారు సార్? మాకు అర్థం కావట్లేదు. డేట్స్ అలానైనా ఫిక్స్ చేసేది? ఎగ్జామ్కి వెసులుబాటు ఉండాలనేసి ఆ మాత్రం తెలీదా? ఒక ఎగ్జామ్కి మరి మేము అన్నిటికీ క్వాలిఫై అవుతాం. ఇది రాపోయినా అది రాసుకుంటాము. ఇప్పుడు ఒక ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్ రాకపోతే ఇంకో ఎగ్జామ్ కోసం మనం ట్రై చేస్తాం. కానీ దేనికి 1 మంత్ గ్యాప్ కూడా ఇవ్వట్లేదు కదా సార్. అది మేము అడిగేది. మాకు గ్యాప్స్ ఇవ్వాలి, అంటే ఎగ్జామ్కి వెసులుబాటు ఇవ్వాలి అనేసి కోరుతున్నాము. ఇంకోటి గ్రూప్స్ పెంచాలి, మెగా డిఎస్సి అని వాళ్ళే చెప్పారు కదా 25,000 ఉన్నాయని. మరి మాకు మెగా డిఎస్సి వెయ్యాలి. గ్రూప్ 2 డిఎస్సి పెంచామన్నారు. ఎస్ఏలు ఎక్కడున్నాయి చూపియండి మాకు. ఎస్ఏలో 1, 2 ఉన్నాయండి ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్లో. హైదరాబాద్ చెప్తున్నా కదా, సోషల్ స్టడీస్ డిఎస్సిలో ఇంగ్లీష్ మీడియం సోషల్ స్టడీస్ బీసీడీ 0 పోస్టులు అండి. మరి మీరు పెంచింది ఎక్కడ సార్? మేము గెలిపించుకొని ఏం లాభం అండి మిమ్మల్ని? అది మేము గెలిపించుకున్న గవర్నమెంటే మాకు ఇలా చేస్తుందని మాకు చాలా బాధ వేస్తుందండి. అదొకటి. మేమే చేస్తుంటే మీరు పార్టీలు అనడం మాత్రం కరెక్ట్ కాదు. అది మొన్న రాత్రి అంతా ఓయూలో అంతా డిఎస్సి గురించి ధర్నా చేస్తుంటే మీరు నైట్ ఒక్క రెస్పాండ్ లేదు, ఏం లేదు. నెక్స్ట్ డే వచ్చి మీరు పార్టీలు చేస్తున్నారు అనడం ఇది కరెక్ట్ కాదండి. అది ఎవరు రెచ్చగొడితే వచ్చేది కాదండి. ఒకటి
ఒకరిని రెచ్చగొడితే ఒకరు వస్తారేమో కానీ ఇంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎవరు రారండి బయటికి. తీసుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఒకరిని రెచ్చగొడితే ఇంతమంది బయటికి ఎలా వస్తారు చెప్పండి? ఒకరిని రెచ్చగొడితే అందరు ఎడ్యుకేటెడ్ అండి, ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎందుకు అలా వస్తారు? ఇప్పుడు మా ప్రాబ్లమ్స్ మాకు తెలుసు కాబట్టి మేము బయటికి వచ్చి మాట్లాడుతున్నాము. మాది ఇక్కడ చెప్తున్నాం కదండి, డేట్స్ ఎక్కడ ఉన్నాయి, 10 days వ్యవధిలో ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు? మేము అట్లీస్ట్ టీచర్స్ యూనిట్ టెస్ట్ పెడితేనే పిల్లలకి 1 month గ్యాప్ ఇచ్చి పెడతాము. అట్లాంటిది ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఒక్క పోస్ట్ కోసం ఇంతమంది కాంపిటేట్ అవుతుంటున్నాము ఒక్కొక్క డిఎస్సిలో. అట్లాంటి దాంట్లో ఒక్కొక్క పోస్ట్కి ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు నీకు 20 daysలో చదువుకోనికే సిలబస్ కంప్లీట్ అవుతుందా?